ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కళలు ఉంటాయి కదా, ఆ. ఒక్కసారైనా ఈయనతో ఒక సినిమా చేయాలి, ఒక్కసారి ఈయన పక్కన లేదు. కనిపించాలి, ఈయనతో మాట్లాడాలి అని. నా పో నా 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 గోల్ ఒకటే, షూటింగ్ చేయాలంతే. అది కూడా బతికినంతకాలం చేయాలి. ఉమ్, నా గోల్ ఒకటే, ఉమ్, ఆర్టిస్ట్గా ఎంటర్ అవుతున్నాం అవ్వాలి, ఉమ్, లైఫ్ అంతా యాక్టివ్గా ఉండాలి, ఉమ్, సాటిస్ఫాక్షన్గా ఉండాలంటే షూటింగ్ చేయాలి. మనం హెల్తీగా ఉన్నంతకాలం షూటింగ్ చేయాలి, అంతే నా గోల్. ఇంకా నో టార్గెట్స్. అంటే ఒక పాపులారిటీ కోసం ట్రై చేయటం, ఉమ్. లేకపోతే ఒక ఛానల్లోనో లేకపోతే ఒక ప్రోగ్రామ్కో ట్రై చేయటం, లేకపోతే ఒక మంచి వేషం కోసం ట్రై చేయటం ఇలా ఉండదు. ఇలాంటి పిచ్చి ఎలా వచ్చింది అంటే, బేసికల్లీ నేను ఎవరో విన్నానండి, ఒక నాటకంలో ఒక ఆమె డెలివరీ ఇచ్చిందంట, నాటకం చేస్తూ చేస్తూ అక్కడే డెలివరీ ఇచ్చిందంట, ఒక పాప అక్కడే పుట్టిందంట. ఇలా ఇప్పుడు మీరు ఏదో సెట్స్లో పుట్టారనుకో, మీకు ఇలాంటి ఆలోచన, నేను సెట్స్లో పుట్టాను, చచ్చిపోయే వరకు సెట్స్లోనే ఉండాలి, చివరి శ్వాస సెట్స్లోనే వదలాలి అన్నారంటే ఓకే, అర్థం. మీకు ఎంత పిచ్చి, ఎంత ప్రేమ ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. తెలీదు, నాకు కూడా తెలీదు. బట్ అంటే అదే నేను చెప్పాను కదా, ఒకసారి సొసైటీలోకి వెళ్తే ఆ కామన్ లైఫ్ని నేను ఎందుకో ఎంజాయ్ చేయలేను. రొటీన్ లైఫ్, కామన్ లైఫ్